మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండ దేవతాయ నమ. శ్రీ కొండ పలుకు తల్లి, అమ్మవారు పలుకు, దేవి పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు అమ్మవారు అనుగ్రహం పలుకు. జై సమ్మక్క. రాశి ఫలితాలు పలుకు. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల 2026 మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, స్థానబలము. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ నామదేశాన్ని బట్టి, వాళ్ళ పేరు బలాన్ని బట్టి, వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి, వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చాలామందికి చూస్తుంటారు. మరి చాలామందికి పుట్టిన టైము, పుట్టిన గడియ వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు అనేది వాళ్ళు ఏదో ఒక డేట్ అనేది రాసుకుంటారు. కరెక్ట్గా వాళ్ళకి తెలీదు. దానివల్ల వాళ్ళ జాతక యోగాన్ని మరి ఎలా తెలుసుకోవాలి స్వామి అనేది చాలామందికి చాలా సందేహాలు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. మరి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము. అనగా ఇలా పేరు బలంలో చూసుకుంటే శని ప్రభావం అనేది తిరుగుతుంది. అంటే 9వ నెల వచ్చింది కాబట్టి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే నవగ్రహాలు వీళ్ళకి శాంతమైపోయినాయి. ఈ మేషరాశి వాళ్ళకి శని ప్రభావము చాలా శాంతంగా ఉంది. మరి ఇల్లు పట్టిందల్లా బంగారము, చేయాల్సిన కార్యక్రమాలలో మరి పెద్ద పెద్ద పనులు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి విద్యారంగం అనగా చదువు విశేషాలలో వీళ్ళకి మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన అన్ని విధానాలుగా సాధించగలుగుతారు. కాబట్టి ఇంట్లో ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా ఉంటుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పని చేసినా కూడా ఒక ఏరియా వాళ్ళ పనికి వెళ్ళారనుకోండి, అది మన పని అనుకొని చేయగలుగుతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు ఇవాళ ఉండదు, ఇవాళ లేదు అంటూ బాధపడేవాళ్ళు కాదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. కానీ వీళ్ళకి బంధుమిత్రుల నుంచి ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శత్రువులను నమ్మొచ్చు కానీ బంధువులను నమ్మకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్య అనేది మిమ్మల్ని ఎక్కడో పాతాళ లోకాల్లోకి తొక్కేసే సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కానీ మనం అనుకుంటాము వీడు అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది, మనవోళ్ళే, ఏం కాదులే అనుకొని మన మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తుంటాం. అలా చెప్పిన దానివల్ల ఏమవుతుందంటే లేనిపోయిన సమస్య అనేది మనకు ఎదురవుతుంటుంది. మనకి గిట్టని మానవుడి దగ్గరికి వెళ్ళి మన గురించి అన్నీ షేరేసేసి మనం మాట్లాడిన ఒక రకంగా అయితే దానికి ఇంకో రకంగా ఏర్పాటు చేసేసి దాన్ని వాళ్ళకు చెబుతుంటారు. ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి మనకి పెద్ద టెన్షన్లు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ టెన్షన్ అనేది మనకి ఉండకూడదు, అలాంటి సమస్యలు అనేది రాకోకుండా ఉండాలి అనేది మెయిన్గా చేయాల్సిన కార్యక్రమం విధానం ఎలా ఉంటుందంటే, మరి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన స్థాన వెలుగు అనేది రాబోతుంది. స్థాన చలనయం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, ఒక భూమి కొనటం కానీ, ఒక ల్యాండ్ కొనటం కానీ, ఇలా పేరు బలములు అనేది అతి వేగంగా వస్తుంది. కాబట్టి మరి ఇలా జాతక చక్రాన్ని బట్టి చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి కొన్ని పనులు సెట్ కావట్లే, దగ్గరకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారని నరదిష్టి ప్రభావము 9% కనబడుతుంది. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమైనా కానీ
మీరు ఉన్న విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి ఎవరికైనా సరే. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, ఎవరైనా కానీ మీరు ఉన్న వాస్తవాలని పబ్లిక్ చేసుకున్నారనుకోండి, దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొంత ప్రమోషన్ మార్పు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు వస్తున్నాయి. కాబట్టి మరి వాళ్ళు చేసే డిపార్ట్మెంట్లో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, మారటం కానీ, దాంట్లో వాళ్ళకి చేయాల్సిన దాంట్లో కొంచెం ప్రమోషన్ మార్పులు లాంటివి కానీ అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు చేతికాడుకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి మీరు వ్యవసాయ రంగంలో చాలా అద్భుతంగా కనబడుతుంది. మరి ఈ వ్యవసాయ రంగంలో వచ్చేసి మీరు ఏరే వాళ్ళ దగ్గర మీరు కొన్ని కవులుగా తీసుకున్నవి కూడా కొన్ని జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడుకోకుండా మనం చేసే పని కూడా ఏరే వాళ్ళకి మనం ఒప్పచెప్పి ఆ పని మనం చేసామనుకోండి, దాంట్లో లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. మీరు ఊహించరు. లేనిపోయిన సమస్య ఎలా ఉంటుందంటే, మీరు నమ్మి ఇస్తారు, వాళ్ళు నమ్మి మీకు ఇస్తారు, నువ్వు నమ్మి వాళ్ళకి ఇస్తావు, వాడు లేనిపోయిన సమస్య పెట్టేసి ఏదో ఒకటి దానికి ప్రాబ్లం సృష్టించేసేసి నీకు అధోగతి పాలు చేసేస్తాడు. అంటే నష్టాన్ని చూపించేస్తాడు. వాళ్ళు ఇప్పుడు నువ్వు దగ్గర తీసుకున్న వాళ్ళు నిన్ను నమ్మే కదా వాళ్ళు తీసుకునేది. మరి ఆ నమ్మి తీసుకున్న దానివల్ల వాళ్ళు కూడా ఇలా చేశాడు ఏమిటా అనేది నీ మీద ఒక నమ్మకం అనేది పోతుంది. మరి మీ జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే రుణబాధలు తీరిపోయే రోజు వచ్చేసినాయి. అంటే అప్పులు, కొన్ని సమస్యలు, డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారా? మీకు ఒక మంచి రోజులు, మంచి అవకాశము ఎదురొచ్చే మార్గం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు మీకు దైవ దర్శనాలకి వెళ్ళాల్సి వస్తుంది. దైవ దర్శనాలు అనగా వేరే ఊళ్ళు వెళ్ళి తీర్థయాత్రలు తిరిగి రావాల్సిన యోగం కూడా ప్రాప్తి కలుగుతుంది. మరి మీరు చేయాల్సినంత పూజా బలము, నవగ్రహ పారార్థన చేయాలి. మరి ముఖ్యంగా లక్ష్మీదేవతని మీరు పూజించండి. మరి ఇప్పుడు మీకు ఆ లక్ష్మీదేవతని ముఖ్యంగా పూజించి 9 వారాలు 9 రోజులు ఆ నవరాత్రులు అమ్మవారికి జరిగే టయాలలో మీరు ఏం చేస్తారంటే, అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోండి. ఆ అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకొని 9 మంది ముత్తైదుల్ని పిలిపించి రైకిపీటు, పసుపు, కుంకుమ, అరటిపండ్లు, తమలపాకుని వాళ్ళకి సమర్పించండి. వాళ్ళకి సమర్పించేసి వాళ్ళకి మీరు అక్షంతలు ఇచ్చేసి వాళ్ళ చేతితోని మీరు నెత్తిన వేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి ఆ 9 మందికి మీ ఇంట్లో భోజనం అనేది పెట్టండి. ఆ విధంగా చేసినట్టుకైతే అష్టలక్ష్మి మీ కుటుంబాన్ని వైభోగంగా చూస్తుంది, మనశ్శాంతిగా చూస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మరి మీ కుటుంబంలో ఏముంది, మీ ఇంట్లో ఏమి జరుగుతుంది, మరి మీ మీద ఎవరు చూపెట్టారు, ఎవరు ప్రయోగం చేస్తున్నారు, దేనివల్ల మీ కుటుంబానికి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి, మరి మీకు బెదర్ నుంచి, సిస్టర్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, స్థిరాస్తుల నుంచి ఏమన్నా ఇబ్బందికరమైన సమస్యలు ఏమైనా వస్తున్నాయా, మరి మీ కుటుంబం మీద ఏమన్నా ప్రయోగాలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది కూడా మేము అన్నీ చూసి పరిష్కరించి మీకు 11 రోజుల్లో మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గం మేము చేస్తాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.